క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 14వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వ చరణం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా, ఏమీ అనకపోయినా ఇతరులతో నిందలు, అవమానాలు పడవలసి వస్తుంది, అపనిందలు మోయవలసి వస్తుంది. మనం ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు ఈ లోకం మనల్ని పట్టించుకోదు. ఇంట్లో వారు నమ్మరు, బయటి వారు నమ్మరు. పొరపాటున అంతకు ముందు మనం ఏదైనా తప్పు చేసి ఉంటే, పాపము చేసి ఉంటే ఇక మన మాట అస్సలే వినరు. అప్పుడు చేశాము కాబట్టి, అప్పుడు అలాగ ఉండేవారము కాబట్టి, ఇక ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కూడా అనుమానం అంతా మన మీదే ఉంటుంది. మనము మారిపోయామన్న సంగతిని వారు ఏమాత్రమును కూడా అంగీకరించరు. వారిని నమ్మించటానికి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అదే దృష్టితోనే మనల్ని చూస్తారు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి, సమస్తమును ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని మనం నమ్మించాల్సిన అవసరం లేదు ప్రియులారా. మనము మారామని, మనము యథార్థవంతులమని, మనము నీతిగా జీవిస్తున్నామని ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. దేవుడు నమ్మితే చాలు. ఆయనే ఒకరోజు వెలుగు ఎలాగైతే అందరికీ కనబడుతుందో, మధ్యాహ్న కాలపు వెలుగు ఎలాగైతే కనబడుతుందో, అలాగున్న మన నీతిని, మన నిర్దోషత్వాన్ని లోకానికి వెల్లడిపరిచేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యథార్థవంతుడవై, నీతిమంతుడవై, ఏ తప్పు చేయని వాడవై నిందలు మోస్తూ ఉన్నావా? ఎవరూ నిన్ను నమ్మట్లేదా? భయపడొద్దు. ఒకరోజు వస్తుంది, నీ నీతి, నీ నిర్దోషత్వము ప్రభువు ప్రజలకు తెలియజేసే రోజు ఒకటి వస్తుంది. అంతవరకు ఓపికతో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యేసయ్య, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. నిజము నాయనా, తెలుసో తెలియకో ఎప్పుడైనా మేము పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, అది మనుషుల కంట పడ్డప్పుడు, ఇక జీవితకాలం అంతా కూడా మమ్మల్ని పాపులుగానే చూస్తున్నారు, దోషులుగానే పరిగణిస్తున్నారు. మేము మారిపోయామని ఎంత మొత్తుకున్నా, ఎంత చెప్పినా మమ్మల్ని నమ్మట్లేదు.